హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. పూల్ మఖనీతో పాయసం చేశానండి. చాలా బాగా కుదిరిందండి. తామర గింజలను కూడా అంటారు కదండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. 1 కప్పు పూల్ మఖనీ తీసుకోవాలి. ముందు వాటికి చిన్న చిన్న అక్కడక్కడ నల్లగా పెంకుల్లా ఉంటాయండి. వాటిని తీసేసుకోవాలి. వాటిని తీసేసుకున్న తర్వాత పాన్లో నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పూల్ మఖనీ తామర గింజలు అంటారు కదండి, చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పక్కన వేరే స్టవ్ పైన ఒక 1/2 లీటర్ ఉంటాయండి. నేను రోజువారీ తీసుకునే పాలండి ఇవి. పెట్టుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. పాలు మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇదిగోండి, ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 5 బాదం పలుకులు నానబెట్టి పెట్టుకున్నాను ముందు. ఇవి కూడా ఒక గంట ముందు నానబెడితే మంచిగా నానిపోతాయండి. వాటిని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ పట్టాలి. ఇదిగోండి, పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకున్నాను. కాస్త ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి. జీడిపప్పు మిక్సీ పట్టుకున్నానండి పాలేసి. ఇలాగా పూల్ మఖనీ కూడా వేగిపోయండి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు కప్పుకి 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత ఉడికిపోయింది సగ్గుబియ్యం. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఇలా జీడిపప్పు బాదం ఉంటే పిస్తా కూడా నానబెట్టి వేసుకుంటే రుచి ఇంకా మరి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవ్వండి, ఇలా కాస్త ఉడికిన తర్వాత పూల్ మఖనీ వేసేసుకోవాలి. ఇవ్వండి, నేను పక్కకి వెళ్ళి వచ్చేలాగా పొంగిపోయిందండి. కొద్దిగా చిక్కబడాలండి. చిక్కబడిన తర్వాత యాలకుల పొడి వేసేసుకోవాలి. కొద్దిగా చిక్కబడితే టేస్ట్ మరింత బాగుంటుందండి. పూల్ మఖనీ వేసిన తర్వాత ఓ 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి పూల్ మఖనీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బాయ్ అండి.